భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేత రామానాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తుందన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎర్ర జెండాకు పోరాటమే అజెండా అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్రేమ్ రాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై 100వ సంవత్సరం నిండిన సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిజ్ఞ చేస్తున్నాము. పార్టీ ఆశయాలను పార్టీ నిర్ణయాలను విశ్వాసపాత్రంగా కమ్యూనిస్టు ఆదర్శాలకు అనుగుణంగా ఉంటూ కార్మిక సార్ ఒకసారి చూడండి సార్. భారత కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలతో పోరాటాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం. సిపిఐ కార్యకర్తలుగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తాం. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవకర పార్టీగా ఉంటుందనేసి కూడా ఈ యొక్క 100వ వార్షిక సందర్భంగా మేము మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలకి అభయాన్ని ఇస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలతో పోరాటాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం. సిపిఐ కార్యకర్తలుగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తాం. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవకర పార్టీగా ఉంటుందనేసి కూడా ఈ యొక్క 100వ వార్షిక సందర్భంగా మేము మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలకి అభయాన్ని ఇస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 100వ సంవత్సరాలు అడుగు పెడతా సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా శతవార్షికోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ వార్షికోత్సవాలు
2025 డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మం నగరంలో 10 లక్షల మందితో ముగింపు సభ జరగబోతా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతిరపోతున్నాం. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని, భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడుతామని, భారతదేశ సార్వభౌమత్యాన్ని సమైక్యతను కాపాడుతామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. కులాలు, మతాలు, తత్వాలు ఎక్కువైపోయినాయి. ప్రాంతీయ విద్వేషాలతో రాజ్యాధికారం చేస్తూ ఉన్నారు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పోరాటం చేయనటువంటి నాయకులు కూడా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం భూస్వామి కుటుంబంలో పుట్టిన భూస్వామి తత్వానికి వ్యతిరేకంగా భూములు పంపిణీ చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన చరిత్ర సిపిఐ. సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొదట ప్రకటించిన పార్టీ సిపిఐ పార్టీ. అలాంటి పార్టీ, చరిత్ర గల పార్టీ ఈ రాబోయే కాలంలో ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తామని కొంతమంది చెప్తున్న కమ్యూనిస్ట్ పార్టీ మరుగైపోయిందని. మానవ జాతి ఉన్నంతకాలం, మానవుడు ఉన్నంతకాలం ఈ ఎర్ర జెండా బతికింది, మార్క్సిజం లెనినిజం బతికింది. ప్రజలు ఉన్నంతకాలం ఎర్ర జెండా నాయకత్వంలో ప్రజాపోరాటం కొనసాగిస్తాం. శ్రమ దోపిడీ ఉన్నంతకాలం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం సిపిఐ సజీవంగా బతికిందని సిపిఐ రాబోయే కాలంలో మరిన్ని ఉధృత పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలో మేము ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ భారతదేశ సార్వభౌమత్యాన్ని, మత సామరస్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మేమందరం నడుం బిగిస్తామని కూడా తెలియజేస్తాం.